నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష పంచమి తిథి సాయంత్రం 5:33 వరకు, తదుపరి షష్ఠి తిథి ధనిష్ట నక్షత్రం రాత్రి 2:54 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 8:20 నుండి ఉదయం 9:39 వరకు. అమృతకాలం సాయంత్రం 5:15 నుండి సాయంత్రం 6:44 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:45, చంద్రోదయం ఉదయం 10:38, చంద్రాస్తమయం రాత్రి 10:18. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:16 నుండి సాయంత్రం 5:01 వరకు. రాహుకాలం సాయంత్రం 4:22 నుండి సాయంత్రం 5:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:35 వరకు. రేపు నాగపంచమి. భక్తులు, ముఖ్యంగా స్త్రీలు రేపు రోజంతా ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు. అత్యంత నిష్ఠగా రేపు భక్తులు పుట్టలో పాలు పోసి దగ్గరలోని నాగ విగ్రహాలను పూజిస్తారు. రేపు వివాహ పంచమి. సీతారాముల కళ్యాణం రేపటి రోజున జరిగింది అని భక్తులు వేడుకలు జరుపుకుంటారు. రేపు స్కంద షష్ఠి. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. అశుభధనిష్ట పంచకాలు రేపు మధ్యాహ్నం 3:45 నుండి ప్రారంభమవుతాయి. చంద్రుడు కుంభ, మీన రాశుల్లో సంచారం చేసే సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.